జగన్మోహన్ రెడ్డిలో మార్పు మెల్లమెల్లగా వస్తుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ 2 రకాల కోటరీస్ ఉన్నాయి. ప్రథమ శ్రేణి కోటరీ, ద్వితీయ శ్రేణి కోటరీ. ద్వితీయ శ్రేణి కోటరీలో జగన్ చిక్కుకుపోయాడు. వాళ్ళ చెప్పుడు మాటలు వింటున్నాడు. అందువల్ల ప్రజల నాడి అతనికి అర్థం కావట్లేదు. ఇది గాని మారకపోతే జగన్ కష్టాలను ఎదుర్కొంటాడు. దీని నుంచి బయటకొస్తే జగన్ ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది అని విజయసాయిరెడ్డి ఓపెన్‌గా చెప్పాడు. దాని మీద వైసీపీలో కొంతమంది నాయకులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు గానీ, మేజర్ లీడర్స్ ఎవరు కూడా విజయసాయిరెడ్డికి యాంటీగా మాట్లాడలేదు. అంటే రోజా గావచ్చు, కొడాలి నాని గావచ్చు, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి నాయకులు ఎవరు కూడా విజయసాయిరెడ్డిని అటాక్ చేస్తూ మాట్లాడలేదు. అంటే విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉందని ఆహ్, వైసీపీ క్యాడర్ గాని, వైసీపీలో ఉండే చాలా మంది నాయకులు గాని నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకునే విషయాన్నే విజయసాయిరెడ్డి బయటపెట్టాడు. జగన్‌కి కోటరీ ఉందనేది అందరికి తెలుసు. నిజానికి అన్ని పార్టీలలో రాజకీయ నాయకుల చుట్టూ కోటరీలు ఉంటాయి. ఇప్పుడు లోకేష్ చుట్టూ కోటరీ లేదా, పవన్ కళ్యాణ్‌కి లేదా, చంద్రబాబుకి లేదా, ఇక్కడ రేవంత్ రెడ్డికి లేదా అందరికి ఉంటాయి కోటరీలు. కాకపోతే ఆ కోటరీ అవసరం ఉంటది. ఇప్పుడు పాజిటివ్ కోటరీ, నెగెటివ్ కోటరీ అని 2 రకాలుగా మనం చూడొచ్చు. కోటరీ అంటే సన్నిహితంగా నాయకుడి చుట్టూ ఉండే ఒక బృందం. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉంటారు. కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ నాయకుడి చుట్టూ ఒక రక్షణ వలయంలాగా పనిచేస్తుంటారు. పార్టీలో నుండి ఇతర నాయకులకి లేదా ప్రజలకి నాయకుడి మధ్య అనుసంధానకర్తల్లాగా లైజనింగ్ పర్సన్స్ అంటారు. అట్లాంటి లైజనింగ్ పర్సన్స్ ఉండడం అవసరం. వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్‌పర్టైజ్ ఉన్నవాళ్ళు ఉండడం ద్వారా ఇతనికి కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సలహాలు ఇవ్వగలుగుతారు. డేటా అందజేస్తారు. వివిధ సర్వేలు కండక్ట్ చేసి ప్రజల నాడ ఎలా ఉంది? అధికారంలో ఉంటే తాము ప్రవేశపెట్టిన పథకాల రెస్పాన్స్ ఎలా ఉంది? ఎలాంటి అసంతృప్తులుంది? దాన్ని ఎలా ఆహ్, మనం మేనేజ్ చేయాలి? ఇవన్నీ తెలియజేస్తారు. ఇది పాజిటివ్ యాస్పెక్ట్ ఆఫ్ కోటరీ. నెగెటివ్ యాస్పెక్ట్ ఆఫ్ కోటరీ ఏంటంటే కింది స్థాయి నాయకులు డైరెక్ట్‌గా అధినాయకుడిని కలవడానికి వీళ్ళు అడ్డుపడుతుంటారు. వాళ్ళు కోటరీ వాళ్ళని అడ్డుకునేస్తది. చివరికి జగన్ పీరియడ్‌లో అయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని ద్వితీయ లీడర్‌షిప్ అంటే లోకల్ లీడర్‌షిప్‌ని కూడా జగన్‌ని కలవనీయకుండా వీళ్ళు అడ్డుకున్నారు. పదే పదే తాడేపల్లికి రావడం, గంటలు లేదా రోజులు వెయిట్ చేయడం, నిరాశతో విరిగిపోవడం. ఎందుకంటే అనేక చోట్ల పార్టీలోనే అనేక వర్గాలుంటాయి. వాళ్ళ మధ్య సమస్యలుంటాయి. వాటన్నిటిని అధినాయకుడి దగ్గరికి తీసుకుపోవాలనుకుంటారు. అట్లాగే ప్రజా సమస్యలుంటాయి. ఫండ్స్ ఉండవు. అభివృద్ధి చేయాలి. సీఎంఓ నుంచి ఏమి ఇదుండదు. చివరికి ఎట్లా తయారైందంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ తమ నియోజకవర్గాల్లో ఏదన్నా పని చేయాలంటే బ్యూరోక్రాట్స్ ఎవరు వీళ్ళ మాట వినని పరిస్థితి. అక్కడెవరో ఒకసారి చెప్పారు ఒక ఎంపీ, సార్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక మందు బాటిలు తీసుకెళ్తుంటే పట్టుకుంటే వాళ్ళని కూడా నేను రక్షించలేకపోతున్నాను. లేదు నాకు తెలిసినోళ్ళకి ఒక ఆరోగ్యం బాగోలేకపోతే ఒక హాస్పిటల్‌లో మంచి ట్రీట్‌మెంట్ ఇప్పించలేకపోతున్నా. నేనెందుకు ఇంక ఎంపీగా ఉండాలి? ఏదన్నా అడిగితే ఎస్పీకి ఫోను చేసినా, కలెక్టర్‌కి ఫోను చేసినా, సీఎంఓ నుంచి ఫోను చేయించండి అంటారు. నేను ప్రతిదానికి సీఎంఓ దగ్గరికెళ్తే వాళ్ళు నన్ను కేర్ చేయరు అని వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఎవరు ఎమ్మెల్యేలు, దీనికి ప్రధాన కారణం కోటరీ. సో, ఇది జగన్‌కి ఇబ్బందయింది. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. కింది స్థాయి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. జగన్ సామాజిక వర్గమైన రెడ్డి కాంట్రాక్టులు కావచ్చు, రెడ్డి వ్యాపారస్తులు కావచ్చు, ధనిక రెడ్డి వర్గం కావచ్చు, లీడర్‌షిప్‌లో ఉన్న రెడ్డి వర్గం కావచ్చు. దీన్ని ఇప్పుడు ప్రథమ శ్రేణి కూడా సజ్జలు వచ్చినాక ఈయన పక్కన పెట్టాడు. ద్వితీయ కోటరీ ద్వితీయ శ్రేణి కోటరీ అంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటోళ్ళు రంగంలోకి దిగారు తర్వాత. అది నేను మొన్న సెపరేట్ వీడియో కూడా చేశాను. ఇప్పుడు ఇవన్నీ అయినాక జగన్ మారుతున్నట్టు చెప్తున్నాడు. జగన్ 2. ఓ అంటారు. 2.0 అనే కొత్త వెర్షన్ జగన్ వెర్షన్ వచ్చిందని. ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నాడంటే ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. అంటే ఇంకా దగ్గర 1 ఇయర్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక పెన్షన్ తప్ప ఇంకేమి ఇవ్వట్లేదు అనేది ఒకటి. రెండోది అనేది ఫండ్స్ నిలిచిపోయినాయి. సో, ఇలాంటి విషయాలనంతా అంటే రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలాంటి వర్గాల సమస్యల మీద పోరాటం చేయాలనేది జగన్ ఒక ప్లాన్. రెండవది ప్రజా దర్బారు. ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాడేపల్లి దీంట్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో డైరెక్ట్‌గా ఎటువంటి అపాయింట్‌మెంట్‌లు అవసరం లేదు. ప్రజా దర్బార్‌లో ఎవరైనా వచ్చి జగన్‌తో మాట్లాడొచ్చు. వినతి పత్రాలు ఇవ్వచ్చు. వినతి పత్రాలు డీల్ చేసే దానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అవి డిస్పోజ్ చేయాలి. అవి పేరుకుపోకుండా చూసుకోవాలి. అట్లాగే కార్యకర్తలకి ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయి, దానికి లీగల్ సెల్స్‌ని ఏర్పాటు చేయాలి. కార్యకర్తలు జైల్లో ఎక్కువ కాలం ఉండకుండా చూసుకోవాలి.